మధ్యాహ్నం తినడానికి వేరుశనగ పప్పులు ఉడకేసానండి. మొన్న వేరుశనగకాయలు పచ్చి కొనేసి వదిలేసాను. సరే చాలా రోజులు అయిపోయిందండి. సరే పారేద్దామా అనిపించిందండి. మళ్ళీ గింజలే కదా మనం వాడుకుని పైన తొక్క ఎండిపోతే మనకేంటంటే ఒలిసికి కాసేపు ఒక పూట నీళ్ళల్లో నానబెట్టానండి. నానబెట్టేసి ఇది లైట్గా ఉప్పు వేసి ఉడికేసాను మధ్యాహ్నం స్నాక్స్కి. మధ్యాహ్నం మీరు శనగలైనా బొబ్బర్లైనా ఏదైనా అండి, కీర దోసకాయలు కంపల్సరీగా కొంటున్నాను, రోజు తింటున్నాం. దోసకాయలు ఇప్పుడు ఇది వస్తుందండి మాకు, ఒక తర్బూజ్ అనే వస్తుంది. తర్వాత వచ్చి మొలాంపల్లం అని వస్తుందండి. దోసకాయ రౌండ్గా ఒక ఫుట్బాల్ అంత ఉంటుంది. ఒక 50-60 రూపాయలు ఉంటుందండి. కోస అంటే తినేవాళ్ళు తింటారు, కొంతమంది జ్యూస్ తాగుతారు పిల్లలు. అది కంపల్సరీగా ఉంటున్నా. ఓ బొబ్బాస్కాయ, ఓ పుచ్చకాయ, ఈ సీజన్ ఫ్రూట్స్ తింటండి. ఎండకి మనకి బాగుంటుంది. అలాగే ప్రోటీన్స్ కండి, మీరు నాన్ వెజ్ తిన్నా తినకపోయినా ఇలా నట్స్ అయ్యి మధ్యాహ్నం ఊరేసుకుని తింటే, ఉడికేసుకోవాలండి. ఊరేసుకుని తింటే మనకు అరగదు, గ్యాస్ వస్తుంది. లైట్గా ఉప్పేసి ఉడికేసాను. ఇంకా ఆకుకూరలు కొంటానండి. ఇప్పుడు ఎండకి ఆకుకూరలు అంతగా దొరకటం లేదు. పొద్దుట చీకటితో వచ్చేస్తాడండి. నేను లేచి బయటకు వచ్చేసరికి పోయాడు ఇవాళ. సరే చిక్కుడుకాయలు చారు, ఇంకేమైనా కూర వండుదామని చూస్తున్నాండి. కూరగాయలు ఉన్నాయి కొంచెం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు నట్స్ అయ్యి రోజు పిల్లలకి ఉడికేసి గుగ్గిళ్ళుగా ఇస్తే అండి, మధ్యాహ్నం స్నాక్స్గా తింటే దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ వేసుకుంటే ఇష్టంగా తింటారండి. మనం పిల్లలకి వాళ్ళగా ఏం చేసుకోలేరు కదండి. మనం ఉన్నవాళ్ళు ఇలా చేసి ఇచ్చామనుకోండి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటారు. ఇది మంచి బెనిఫిట్ అండి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేరుశనగ పప్పులు మా చిన్నప్పుడు వేయించి ఇచ్చేవాళ్ళు. ఒక బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. ఆ కాయని ఒలుసుకుని తిని పప్పులు ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకునే వాళ్ళం. ఇప్పుడు చెక్కీలు అన్నీ వచ్చేసాయి. పిల్లలకండి మన చిన్నప్పుడు తిన్న ఫుడ్ ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ అండి. మంచి హ్యాబిట్స్ ఉంటాయి. బయట ఫుడ్ ఆర్డర్ చేయడం అవి తగ్గుతాయి. పొట్ట ఏమైనా తినాలనిపిస్తే వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. అనవసరమైన అనారోగ్యమైన ఫుడ్ ఆర్డర్ చేయకుండా మంచి ఇళ్ళలో ఏమైనా నానేసి ఉడికేసి ఇవ్వడం, ఫ్రూట్ కోసి ఇవ్వడం, జ్యూసులు ఇవ్వడం, సబ్జా గింజలు నానేసి ఇవ్వడం వల్ల పిల్లలు బయట ఫుడ్కి ఎగబడరండి.